నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో విశేష పర్వదినాలు కూడా వైభవంగా జరుగుతుంటాయి. మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాల విషయానికి వస్తే గురువారం ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 2న ముగుస్తాయి. మార్చి 3న కుమారధార తీర్థ ముక్కోటి జరుగుతుంది. అదే రోజు చంద్రగ్రహణం కావడంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. మార్చి 15న వైష్ణవ ఏకాదశి, మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం వైభవంగా జరుగుతుంది. మార్చి 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం, 28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం జరుగుతుంది. మార్చి 30న తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభమవుతాయి. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. 5 రోజుల పాటు జరిగే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రధాన ఘట్టమైన రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లు రథంపై రాజవీధుల్లో ఊరేగింపుగా వస్తుండగా భక్తులు ఎదురెళ్లి అరటిపళ్లు సమర్పించి భక్తిని చాటుకున్నారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణతో వేద పండితులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శనివారం సాయంత్రం గోధూళి సుముహూర్త వేళలో శ్రీ యోగ ఉగ్ర వెంకటేశ్వర స్వామి వార్ల పరిణయోత్సవం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకొని యాదగిరీసుడికి ముందు మహాపూర్ణాహుతి జరిగింది. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ చక్రస్నాన మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజాధికాలు చేశారు. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారికి విష్ణు పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అలంకారంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. అనంతరం మోహినిగా అలంకరించి కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం విశేష పూజల అనంతరం శరభవాహనంపై కొలువుదీర్చి స్వామివారిని మాడవీధుల్లో ఊరేగించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం గవిమఠంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి విశేష పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించిన మహారథంలో కొలువుదీర్చి నిర్వహించిన గ్రామోత్సవం నేత్రపర్వమైంది. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయులయ్యారు. శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీ మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. తదుపరి స్వర్ణరథంలో స్వామివార్లను కొలువుదీర్చి అర్చక స్వాములు పూజాధికాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. స్వర్ణరథాన్ని గంగాధర మండపం వద్ద నుంచి నంది మండపం వరకు, మళ్లీ నంది మండపం నుండి గంగాధర మండపం వరకు ఊరేగించారు. భక్తుల కోలాహలం, కోలాటాలు, మేళతాళాల నడుమ స్వర్ణరథోత్సవం వైభవంగా కొనసాగింది. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయులయ్యారు. ఈ వేడుకలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుండ రమేష్ నాయుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు. అన్నవరం సత్యదేవుని కొండపై శ్రీ వనదుర్గామాత ఆలయంలో ఖడ్గమాల పూజ ఘనంగా జరిగింది. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ హోమం నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా నిర్వహించిన పూజల్లో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. మరోవైపు ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి సన్నిధిలో మూలమూర్తులకు అష్టోత్తర స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని బాన్కే బిహారీ ఆలయం బృందావనంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. రంగుల ఏకాదశిని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 3న చంద్రగ్రహణం కావడంతో ఒకరోజు ముందుగానే హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. కడప జిల్లా మాచిరెడ్డిపల్లెలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 30వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
యాగశాలలో హోమం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. వేద మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణం గావించి ఈ వేడుకలకు సకల దేవతలను ఆహ్వానించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతాయి. నాగర్ కర్నూలు జిల్లా ఎల్లమ్మ రంగాపూర్లో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంకురార్పణ, మహాకుంభస్థాపన, విశేష హోమాలు నిర్వహించి మంత్రపుష్ప నీరాజనాలు సమర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠాధిపతి శ్రీ పంచమసిద్ధలింగ మహాస్వామి వారికి పల్లకీ సేవ నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీలను లెక్కించారు. 35 రోజులకు గాను అత్యధికంగా 2,17,00,000 మేర రాబడి వచ్చింది. ఇక 42 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, కిలో 280 గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయి. 13 దేశాలకు చెందిన 73 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలలో లభించాయని ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యచక్రధరరావు తెలిపారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.